నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీ ఎగ్జామ్స్ అయితే మార్చి 16థ్ నుంచి స్టార్ట్ అవ్వబోతున్నాయి. అండ్ ఎస్పెషల్లీ ఇంకా చూసుకుంటే ఒక 1 వీక్ ఉంది. సో, ఈ 1 వీక్ గ్యాప్‌లో చాలామంది స్టూడెంట్స్ మీరెప్పుడూ చెప్తూ ఉంటారు. మనం కనుక ఒక స్ట్రాటజీతో కనుక ఎగ్జామ్ రాస్తే ఖచ్చితంగా ఆ ఎగ్జామ్‌ని క్రాక్ చేస్తాము అని. సో, ఈ 1 వీక్‌లో మనము ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఎగ్జామ్‌ని ఎలా అటెండ్ చేయాలి? ఎలాంటి స్ట్రాటజీని ఫాలో అవ్వాలి అంటారు? ఫస్ట్ ఎగ్జామ్ రాయబోతున్నటువంటి స్టూడెంట్స్ మార్చి 16న ఫస్ట్ డే కాబట్టి వారు చేయాల్సింది ఏంటంటే మనకి ఇందులో 3 సెక్షన్లు ఉంటాయండి. హ్మ్. మ్యాథ్స్, అర్థమెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ సైన్స్. 30, 30, 40 కాంబినేషన్. టోటల్ 100 క్వశ్చన్స్. రైల్వే ఎగ్జామ్లో ఉన్నటువంటి అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ కొన్ని ఇందులో ఉన్నాయండి. ఒకటి 100 క్వశ్చన్స్కి మనకి 90 మినిట్స్ టైం, 1.5 అవర్ టైం. హ్మ్. మిగిలిన ఎగ్జామ్స్ తోటి కంపేర్ చేస్తే చాలా ఎక్కువ టైం వచ్చినట్లు. ఓకే. హ్మ్. మిగిలిన వాటిల్లో అయితే 100 క్వశ్చన్స్కి 1 అవరే టైం ఉంటుంది. బట్ ఇక్కడ 1.5 అవర్ ఉంది. ఫస్ట్ పాయింట్. రెండో అడ్వాంటేజ్ ఇంగ్లీష్ అనేది లేదు ఇందులో. హ్మ్. మూడోది కేర్ఫుల్గా ఉండాల్సింది 1/3 నెగిటివ్ ఉంటుంది. హ్మ్. మిగిలిన వాటిలో 1/4. ఇక్కడ కేర్ఫుల్గా ఉండాల్సింది నెగిటివ్ మార్కింగ్ దగ్గర. 100% తెలుసు అంటేనే పెట్టాలి, లేకపోతే పెట్టకూడదు. నాలుగోది రైల్వే ఎగ్జామ్స్లో సెక్షనల్ కట్ ఆఫ్ లేదు, ఓవరాల్ కట్ ఆఫే ఉంది. ఓకే. ఆహా! ఇంపార్టెంట్ పాయింట్ ఇది. యెస్. ఇందులో నుంచి స్ట్రాటజీ వస్తుంది. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్, రైల్వే ఎగ్జామ్స్లో 90 మినిట్స్లో సెక్షనల్ టైం లేదు. ఈ 90 మినిట్స్ని మనకి ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు. ఇది కూడా ఇంపార్టెంట్. ఇందులో నుంచి స్ట్రాటజీ వస్తుంది. సో సెక్షనల్ కట్ ఆఫ్ లేదు, సెక్షనల్ టైం లేదు కాబట్టి ఫస్ట్ డే ఎగ్జామ్ రాసేవాళ్ళు మాత్రం 3 సెక్షన్లుగా మనకున్నట్లయితే ఇందులో ఏ సెక్షన్లో మన స్ట్రాంగ్ ఏరియా ఉందో మనం ఐడెంటిఫై చేయాలి. జనరల్గా అందరికీ మెజారిటీ ఐ కెన్ సే 99% ఆఫ్ ఆస్పిరెంట్స్కి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఈజ్ కేక్ వాక్. 30 క్వశ్చన్స్లో 1 or 2 కొంచెం ఇబ్బంది పెట్టే ఉండొచ్చేమో తప్ప, బట్ మెజారిటీ క్వశ్చన్స్ 99% ఆఫ్ ఆస్పిరెంట్స్ చేయగలిగేలానే ఉంటాయి. క్వశ్చన్స్ కూడా బాగుంటాయి. దాని నుంచి ఎక్కువ స్కోర్ తీసుకురావడానికి ట్రై చేయండి. అందులో గ్రూప్ క్వశ్చన్స్, పజిల్ లాంటిది ఏదైనా వచ్చిందని, హ్మ్. తర్వాత క్రిటికల్ రీజనింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. సెట్గా వస్తాయి, ఒక్కటి రాదు, వస్తే 2, 3 అట్లా వస్తాయి. సీటింగ్ అరేంజ్మెంట్ ఉంది, దాని నుంచి కూడా ఇట్లా గ్రూప్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇవి ఫస్ట్ హైయెస్ట్ ప్రియారిటీ ఇచ్చుకుంటే కొంచెం ఎఫర్ట్ పెడితే ఎక్కువ మార్కులు వచ్చేస్తాయి. నెక్స్ట్ అర్థమెటిక్ అండ్ మ్యాథమెటిక్స్. వీటికి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్ములాస్ మనకి ఇంపార్టెంట్. ప్యూర్ మ్యాథ్స్లో బేసిక్ ప్రిన్సిపల్స్ ఉంటాయండి. ట్రయాంగిల్ ప్రిన్సిపల్స్ ఏంటి, తర్వాత వాల్యూమ్స్కి సంబంధించిన ఫార్ములాస్ నేర్చుకోవటము, ప్రిజమ్కి సంబంధించినవి, కోఆర్డినేట్ జామెట్రీ, ఇట్లా మ్యాథ్స్ మొత్తాన్ని, ఫార్ములాస్ని, ప్రాపర్టీస్ని ఒక్కసారి రివిజన్ చేసుకోవాలి. అర్థమెటిక్ కూడా అంతే. ఒక్కసారి ఫార్ములాస్ అన్నీ రివిజన్ చేసుకొని వీక్ ఏరియా ఎక్కడైతే ఉందో దాన్ని టచ్ చేయకుండా ఉంటే బెటర్. వాల్యూమ్స్ నుంచి వచ్చే క్వశ్చన్స్ నాకు రావు, నేను తప్పులు చేస్తున్నాను అని అనుకుంటే ఫైనల్ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు వాల్యూమ్ నుంచి క్వశ్చన్ వస్తే హోల్డ్ చేయండి, దాన్ని ట్రై చేయద్దు. టైం మిగిలితే లాస్ట్లో చేద్దాం. ప్రాబబిలిటీ నుంచి క్వశ్చన్ వచ్చింది, ఎప్పుడు నేను తప్పు చేస్తున్నాను, ప్రాబబిలిటీ నుంచి క్వశ్చన్ వస్తే హోల్డ్ చేయండి. చదవను కూడా చదవదు, ఆపేద్దాం. గుర్తుపెట్టుకుంటే మార్క్ ఫర్ రివ్యూ చేసుకుంటే తర్వాత వచ్చి మనం చేసుకోవచ్చు టైం మిగిలితే. సో ఇట్లా మనకి తెలిసిన క్వశ్చన్స్ని ఫస్ట్ అటెంప్ట్లో చేసుకోవాలి. నెక్స్ట్ జిఎస్ అనేది ఒక అంతులేని ప్రపంచం. అందులోనే 40 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఎక్కువ సార్లు ట్రై చేయొద్దు. 100% ఆన్సర్ కరెక్ట్ అనిపిస్తేనే పెట్టాలి, లేదంటే పెట్టకూడదు. జిఎస్లో ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి ఆన్సర్ చేసి 10 నిమిషాల తర్వాత మళ్ళీ అదే క్వశ్చన్ దగ్గరికి వస్తే ఆన్సర్ మారిపోతుంది. ఇంగ్లీష్లో కూడా అంతే. సో ఒక క్వశ్చన్ ఒక్కసారే చదవాలి, కరెక్ట్ అని తెలిస్తేనే, 100% అని తెలిస్తేనే పెట్టాలి. కొంచెం అటు ఇటుగా అనిపిస్తుంది అన్నా సరే పెట్టద్దు, ఎందుకంటే 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంది, చాలా ఎక్కువ నెగిటివ్ మార్కింగ్. మీకు 100% తెలిస్తేనే పెట్టండి. జిఎస్ నుంచి ఎక్కువ క్వశ్చన్ తెచ్చుకోవాలి అనే ఈ కంగారులో మిస్టేక్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు. ఈ లాస్ట్ 1 వీక్ టైం ఉంది కాబట్టి రోజంతా జిఎస్ చేయటం మొదలు పెడతారు. మార్కుల ఆధారంగా టైం కేటాయించండి. ఎవ్రీడే మాక్ టెస్ట్ రాయాల్సిందే. ఇప్పుడు ఓకే. మాక్ టెస్ట్ మాత్రం ఆపద్దు, ఎందుకంటే అది మీ స్పీడ్ని ఇంక్రీజ్ అంటే చేస్తుంది. ఎగ్జామ్ అయ్యే వరకు సార్? ఎగ్జామ్ ఎంత వరకు, మీ ఎగ్జామ్ ఏ రోజు ఉంటే ఆ రోజు వరకు ఎవ్రీడే మాక్ టెస్ట్ రాయాల్సిందే. కుదిరితే 2 రాయండి, స్పీడ్ ఇంక్రీజ్ చేస్తుంది, రీడబిలిటీ పెంచుతుంది, క్వశ్చన్ ఎలిమినేషన్ ఎలాగ చేయాలి అనేది కూడా నేర్పిస్తుంది మనకి. అది కాకుండా మిగిలిన టైంలో ఒక 10 గంటలు మీరు ప్రిపరేషన్ పెట్టాలి అని అనుకుంటే మార్కుల ఆధారంగా టైం కేటాయించండి. 3 గంటలు మ్యాథ్స్ అండ్ రీజనింగ్, మ్యాథ్స్ అండ్ అర్థమెటిక్, 3 గంటలు రీజనింగ్కి, 4 గంటలు జిఎస్కి,
రీజనింగ్‌లో మొత్తం నేర్చేసుకున్నాం. మాకు ఈ టైంలో 3 గంటలు అక్కర్లేదు. గంట సరిపోతుంది. ఆ మిగిలిన 2 అవర్స్ మార్కులు ఎక్కడైతే గ్యారంటీగా పెంచుకోగలము అని అనుకుంటామో ఆ సబ్జెక్ట్‌కి పెట్టండి. మ్యాథ్స్ అండ్ అర్థమెటిక్, రీజనింగ్ ఉంది అని అనుకోండి. క్వెషన్ సాల్వ్ చేసిన తర్వాత ఇది కరెక్ట్ అని మనం చెప్పొచ్చు. అదే జీఎస్ అనుకోండి. ఇది కరెక్ట్ అని చెప్పగలరా? ఆన్సర్ పెట్టండి. లేకపోతే పెట్టద్దు. హుహు. పోనీ నేను ఇదిగో ఈ బుక్, ఈ చాప్టర్ చదివితే హిస్టరీ నుంచి గ్యారంటీ ఒక క్వెషన్ వస్తది అని అనిపిస్తుందా? చదవండి. లేదంటే ఆ టైంని వేరే దాని మీద స్పెండ్ చేయండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ గ్యారంటీ క్వెషన్ ఉంటుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ చేయండి. లాస్ట్ 7 డేస్‌లో మాత్రం టైం వేస్ట్ చేసుకోవద్దు. ఎవ్రీడే మాక్ ఎగ్జామ్ రాయాలి. ఇంతకు ముందు చదివిన సబ్జెక్ట్స్ అన్నిటిని ఒకసారి రివిజన్ చేసుకోవాలి. హ్మ్. ఆ రివిజన్ చేసుకునేటప్పుడు మార్కుల ఆధారంగానే మనం రివిజన్ చేయాలి. ఓకే. హ్మ్. కొత్తగా ఇప్పుడు ఏది నేర్చుకోవడానికి ట్రై చేయొద్దు. ఆల్రెడీ నేర్చుకున్న దాన్ని ఫైన్ ట్యూన్ చేసి రివిజన్‌కి చేసుకోవటమే. ప్రాక్టీస్ అండ్ రివిజన్. ప్రాక్టీస్ అండ్ రివిజన్. మాక్ టెస్ట్‌లు రాయాలి ప్రాక్టీస్ కోసం. సబ్జెక్ట్ రివిజన్ చేయాలి. ఈ 7 డేస్ ఇదే పని చేయాలి. మార్చ్ 17థ్ నుంచి ఎగ్జామ్ రాసేవాళ్ళు. హ్మ్. 16థ్‌న జరుగుతున్న టెస్ట్‌లు ఆఫ్‌కోర్స్ క్వెషన్ పేపర్ బయటికి రాదు. ఓకే. హ్మ్. బట్ ఆల్రెడీ మనకున్నటువంటి సోషల్ మీడియాలో కొన్ని సోర్సెస్‌లో క్వెషన్స్ వస్తున్నాయి. కానీ అఫీషియల్‌గా రైల్వే బోర్డ్ నుంచి మనకి ఒక స్ట్రిక్ట్ ఇన్‌స్ట్రక్షన్ కూడా ఉంది. ఎవరు కూడా ఆన్‌లైన్‌లో కంటెంట్ పెట్టకూడదు. పెడితే గనుక దే విల్ బి సెంట్ బిహైండ్ ద బార్స్ అని. ఒకవేళ ఎవరన్నా మీకు తెలిసిన ఫ్రెండ్ ముందు రోజు ఎగ్జామ్ రాసొస్తే గనుక వాళ్ళ దగ్గర ఫీడ్‌బ్యాక్ తీసుకో. క్వెషన్స్ ఎట్లా వస్తున్నాయి? ట్రెండ్ ఎలా ఉంది? హ్మ్. అని వాళ్ళ దగ్గర ఒక డీటెయిల్డ్ డిస్కషన్ ఒక 1-2 అవర్స్ పెడితే వాళ్ళిచ్చిన ఇన్పుట్‌ని బట్టి మార్చ్ 17థ్‌ని మీరేదన్నా కరెక్షన్స్ చేయాలి అని అనుకుంటే చేసుకోవచ్చు. బట్ ఫస్ట్ డే వాళ్ళకి మాత్రం ఛాన్స్ లేదు. ఫస్ట్ డే రాసిన వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరన్నా మనకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళతోటి మాట్లాడి క్వెషన్స్ ఎలాంటివి వస్తున్నాయో చూసుకొని దాన్ని తగ్గట్లుగా మనం మన టైంని ప్రిపేర్ చేసుకోవడానికి, మన ప్రిపరేషన్‌లో ఏమైనా చేంజెస్ చేసుకోవడానికి వాడుకోవచ్చు. సూపర్ సార్. చాలా కీ పాయింట్స్ అయితే చెప్పారు ఎగ్జామ్ రాయబోయే వాళ్ళకి. అండ్ ఎస్పెషల్లీ శ్రీధర్ సీసీలో మనకి ఎగ్జామ్ ఉంది ఇంకొక 15 డేస్ అంటే కొన్ని స్పెషల్ క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తూ ఉంటారు. వాటి ఉపయోగం ఏంటి సార్? ఎలా ఒక స్టూడెంట్‌కి బెనిఫిట్ అవుతది? లాస్ట్ మినిట్‌లో ప్రాపర్ రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. హ్మ్. స్టూడెంట్ వాళ్ళ టైంని వాళ్ళకి వదిలిపెట్టేస్తే కేవలం ఓన్లీ జీఎస్ఏ చదువుకుంటూ స్పెండ్ చేసేస్తారు టైం అంతా. హ్మ్. ఇది ఇట్లాంటి టైంలో అది కరెక్ట్ కాదు. ఓకే. సో స్టూడెంట్ మా దగ్గర ఉన్నట్లయితే గనక మేము ఏ రివిజన్ అయితే చేయించాలో ఎగ్జామ్‌కి ఉపయోగపడే రివిజన్, ఆ రివిజన్ మా దగ్గర చేయిస్తాం. అట్‌లీస్ట్ మా దగ్గరికి వచ్చే వాళ్ళని మేము రైట్ వేలో పుష్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఎగ్జామ్‌కి ముందు మేము స్పెషల్ సెషన్స్ అనేది పెట్టి ప్రాపర్ రివిజన్ చేయిస్తాం. ట్రూ సార్. మీరన్నట్టుగానే అంటే ఎలా చదవాలి, ఎప్పుడు చదవాలి, ఎంత చదవాలి అన్నది స్టూడెంట్‌కి చాలా తక్కువగా ఉంటుంది. దీనికి సంబంధించి అవేర్‌నెస్ కావచ్చు. అండ్ రీసెంట్‌గా కూడా నేను ఈ స్పెషల్ క్లాస్ కండక్ట్ చేస్తున్నారు అని వెళ్ళినప్పుడు నాకు అర్థమైంది. సో, అదే వ్యూయర్స్ కూడా అర్థం అవ్వాలి అని అడిగాను. అండ్ చాలా మంచి సెషన్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు సార్. ఇంకా ఎవరైనా కూడా శ్రీధర్ సీసీలో జాయిన్ అవ్వాలి, నేను గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అనుకున్న స్టూడెంట్స్‌కి అండ్ అలాగే ఇటు పేరెంట్స్‌కి కూడా ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుందంటారు? ఏపీ, తెలంగాణ ఆఫ్‌లైన్ సెంటర్స్ ఉన్నాయండి. 14 సెంటర్స్ ఉన్నాయి మొత్తం. వారికి దగ్గర వెన్యూ ఏదైతే చూసుకొని విత్ పేరెంట్స్, స్టూడెంట్ వెళ్ళి పర్సనల్‌గా మా కౌన్సిలర్స్ తోటి మాట్లాడొచ్చు. ఫుల్ డీటెయిల్స్ ఇస్తారు. లేదు అంటే స్క్రీన్ పైన కనపడుతున్న నంబర్‌కి కాల్ చేసి మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. డెఫినెట్‌గా సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థాంక్ యూ.